జనరల్గా 2 రకాలు ఉంటాయి. జనాలు వాళ్ళు ఎలా పోతారంటే జనరల్గా అదేమంటారు ఇంటర్నల్ ఫియర్ తోటి చాలా మంది జీవితాలు చంకనాకపోతాయి అంతే. కానీ ఇంకో విషయం ఏంటంటే ఫియర్ వాళ్ళ గురించి కాదు, ఈడేడుతాడేమోనండి. నిజంగా అవతలాడు ఏడుతాడు, అవతలాడు ఇలా దిష్టులు దోషాలు, అవతలాడు కడుపు మంటలు ఇలా ఉంటాయి కదా. ఎందుకు ఒకే ఆఫీస్లో బొచ్చుడు జరుగుతుంటాయి. ఆఫీస్ కానీ ఆఫీస్ ఏరియాలో కానీ ఇళ్లలో కానీ చుట్టాలు మనం చుట్టాలంటే చాలా మందిని మీ చుట్టాల సంగతి వదిలేండి. అందరూ చుట్టాలే, అందరం చుట్టాలమే ఇక్కడ. మన అందరం టెనెంట్స్ ఆఫ్ ఎర్తే కదా. మా చుట్టాలంటే చుట్టాలు ఎవరు లేరని అంటారు. మరి వీళ్ళకే సో అందరూ అవ్వంటే చెప్తారు ఇంచుమించుగా చుట్టాలు ఎవరికి పని చేయట్లేదు. మరి మన అందరం ఒకరికొకరు చుట్టాలమే ఒక రకంగా అక్కడెక్కడ చూసుకుంటే టెనెంట్స్ ఆఫ్ ఎర్త్ కింద తీసుకుంటే. కానీ ఎవరికి పడదు. ఇంటర్నల్గా ఆడేడుతుంది. ఇలాంటి ఏడుపులు దిష్టిలకి అన్నిటికీ కలిపి ఎవరన్నా బయరోడు భయాన్ని తొలగించగలుగుతాడు. ఫస్ట్ కాలాన్ని ఏమన్నా మార్చుతాడంటే కాలం మార్చాడంటే చిరంజీవి అయిపోతావు కాదు, అందులో అనుమానం లేదు. చిరంజీవి గారిలో సూపర్ సెక్స్ అయిపోతావు అంత ఉండదు. కాకపోతే నువ్వు వేసుకోవాల్సిన స్టెప్లు ఏమైనా చెప్తాడు. అందరూ దాయిదాయిదమ్మా వేయలేం కానీ పర్లేదు, నువ్వు వేసుకోవాల్సిన స్టెప్లు ఏదైనా ఉంటే 4 స్టెప్పులు చెప్తాడు. బాగుంది. అయితే మరి కాలభైరవ జయంతి సందర్భంగా ఇది 28న జయంతి. 28న జయంతి